హాయ్ అండి, వెల్కమ్ టు సుభా డిజైనర్స్. లాస్ట్ వీడియోలో పంజాబీ డ్రెస్ టాప్ లైనింగ్ కటింగ్ చూపించాను. సో ఈరోజు వీడియోలో మెయిన్ క్లాత్కి ఫ్రంట్ మిడిల్ వర్క్ వస్తే ఎట్లా కట్ చేయాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్కి మిడిల్ వర్క్ వస్తే క్లాత్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ వైపు ఎంత వెడల్పు కావాలో అంత ఫోల్డ్ చేసుకోవాలి. అట్లా ఫోల్డ్ చేసుకుంటేనే మనకు ఎల్బో హ్యాండ్కి క్లాత్ మిగులుతుంది. ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుంటే మనకు మిడిల్లో జాయింట్స్ పడతాయి హ్యాండ్స్కి. సో లేదు అనుకుంటే షార్ట్ హ్యాండ్స్ వస్తాయి. సో ఇప్పుడు వచ్చేసి నేను మిడిల్కి ఫోల్డ్ చేశాను. సో మిడిల్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ కట్ చేసుకుని ముందుగా లైనింగ్ కట్ చేసుకున్నాం కాబట్టి ఆ లైనింగ్ని ఆ క్లాత్ పైన ఫేస్ చేసుకుని మనం డ్రెస్కి ఎంత లెంత్ కావాలనుకున్నామో అంతా కూడా కట్ చేసుకుంటాం. సో మనం ఎప్పుడు కూడా లైనింగ్ కంటే కూడా ఒక 2-3 ఇంచెస్ ఎక్స్ట్రానే తీసుకుంటాం. లైనింగ్ క్లాత్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాము. ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్కి పెట్టుకుంటాం. సో అట్లానే పైన కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుని మనకి చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగానే క్లాత్ని కట్ చేసుకోవాలి. సో ఇట్లా కట్ చేసుకోవడం వల్ల మనకి ఎందుకంటే మనకి మెయిన్ క్లాత్కి జాయింట్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ వైపు కట్ చేసాం. సో బ్యాక్ని మనకి ఎంత కావాలో అంతా ఫోల్డ్ చేసుకున్నాం. సో మనం అది ఈక్వల్గా ఫ్రంట్ వైపు ఈక్వల్గా మధ్యకి మిడిల్కి ఫోల్డ్ చేసుకున్నాం. సో బ్యాక్ వైపు మాత్రం ఫోల్డింగ్ ఎంత కావాలో మనకి క్లాత్ ఎంతవరకు కావాలో అంతా ఫోల్డ్ చేసుకున్నాం. సో ఆ ఫ్రంట్ మిగిలిన క్లాత్ మనకి హ్యాండ్కి ఎల్బో హ్యాండ్కి యూజ్ అవుతుంది. సో మనకు అట్లా కట్ చేసుకోకుండా మనం ఫ్రంట్ కట్ చేసినట్టుగానే బ్యాక్ కూడా కట్ చేసుకున్నట్లయితే మనకి క్లాత్ ఎల్బో హ్యాండ్కి మధ్యలో జాయింట్లు పడతాయి. సో లేదు అనుకుంటే షార్ట్ హ్యాండ్స్ కూడా వస్తాయి. సో మనకి జాయింట్స్ రాకుండా మనకి నీట్గా కావాలి అనుకుంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకుని బ్యాక్ ఎలా కట్ చేసుకున్నామో అలానే మనకి బ్యాక్ వైపు అంతా కూడా ఫ్రంట్ ఎట్లా కట్ చేసుకున్నామో అలానే కట్ చేసేసుకుంటాం. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఆ ముందు వైపు క్లాత్ మాత్రం మనకి హ్యాండ్కి యూజ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మనకి రెండు ఈక్వల్గా కట్ చేసేసుకుంటే మనకి షార్ట్ హ్యాండ్సే వస్తాయి. సో బిగినర్స్కి కంపల్సరీ ఈ మెథడ్ తెలియాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది. కటింగ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు హ్యాండ్ ఎట్లా కట్ చేయాలో చూద్దాం. మనం ముందుగా లైనింగ్ క్లాత్ హ్యాండ్ కట్ చేసి పెట్టుకున్నాం. సో ఆ క్లాత్ని మనం ఇట్లా ఫోల్డ్ చేసుకుని ఒక ఫోల్డింగ్ వేసుకొని ఇంకొక ఫోల్డింగ్ మనం వేసుకుంటాం. సో ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ ఎట్లా ఉందో అలానే కట్ చేసుకుంటాం. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ ఉంటుంది. సో నేను ఇప్పుడు కటింగ్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.